నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. సర్పంచ్ ఎలక్షన్లు నోటిఫికేషన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కొత్త వ్యూహం పొందినట్టే. అభివృద్ధి చేస్తాము, మార్చాము, మేము డెవలప్ చేసాం అంటే డెవలప్ చేసిన అనుకుందాం. ఎక్కడ డెవలప్ చేశారు? ఆర్టీసీకి టీఎస్ ఉన్న దాన్ని టీజీగా మార్చారు. ఆ టీఎస్ ఉంటే వచ్చే నష్టం ఏముంది మనకు? అంటే గత ప్రభుత్వం చేసింది కాబట్టి మనమేమన్నా కొత్తగా చేసింది ఉన్నా అంటారు. కొత్తగా అంటే వాళ్ళు చేసింది కాకుండా నువ్వుకేమన్నా కొత్తగా ప్రవేశపెట్టి ఇంక కొత్తగా ఏదైనా తీస్తే అది కొత్తగా అంటారు. ఒక మార్పు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? అంటే ఇటువంటి కొన్ని ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మేము కరెక్ట్గా పనిచేసిన వాళ్ళకైతేనేమో అరే వాళ్ళు అడుగుతుంది వాస్తవే అని చెప్పేసి మన తప్పులు ఉన్నాయని ఏమన్నా సరి చేసుకుందాం అనేది ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ మీడియాలో ఏమైనా వచ్చిందా, మన గురించి ఎవరైనా మాట్లాడారా, మారితే వాళ్ళ ఛానల్ బ్యాన్ చేయాలి. ఇది ఒక కొత్త వ్యూహం ఉంది అయిపోయింది. ధరణి అని ఉంది. ధరణిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళ వెబ్సైట్లో ఉంటే కొంచెం చిన్న మార్పులు చేసుకోవచ్చు. కానీ కొత్త సైటే సృష్టించి దానికి ఒక భూభారత పెట్టి 100 కోట్లు ఖర్చు దానికి దానికి మన పాస్బుక్లు బుక్ చేయాలి, ప్రింట్ చేయాలనే, దానికంత మార్పులు చేయాలనే. తెలుగు తల్లి అని ఉంది. ఏమైందండి? తెలుగు తల్లిని నిర్మాణం చేసినప్పుడు వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు చెప్పొచ్చు కదా. దాన్ని మార్చి చేసారు. కొత్తగా చేసిన ఏమైనా ఉన్నాయా? మీరు చేసేదాన్ని మార్చితే అది మీ పేరు అనుకుంటారా? మీకు కొత్తగా ప్రభుత్వం అప్పచెప్పారు ఏంటంటే ప్రజలు సరే వాళ్ళు చేయలేని పని మీరు ఏదో చేస్తాని ప్రచారాలు చేసుకోరు కాబట్టి దాన్ని చూసి ఏమైనా చేస్తారేమని అనుకున్నారు బీజేపీ. కొన్ని చాలా మంది అవి కొత్త పథకాలు పెట్టారు. 6 పథకాలు 6 గ్యారెంటీ అని చెప్పేసి మహిళలకు చీరలు వంచుతున్నారు. ఏ సందర్భం ఉండాలి కదా. ఏదైనా ఇప్పుడు నువ్వు వస్తువు ఇస్తున్నా అంటే ఏదైనా సందర్భం ఉండి దానికి ఏమైనా ఇది చేస్తే ఓహో పర్లేదురా గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పనీకి ఉంటుంది. మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళకు చీరలు వస్తున్నాం. ఓ మేము బ్రహ్మాండం చీరలు ఇస్తున్నాం. ఓ ఈ చీరలు తీసుకపోతే మా మంత్రులకు ఇస్తే మా మంత్రుల భార్యల కన్నా మా మంత్రులే కట్టుకుంటారు. ఎంత అవమానకరమైన మాటలై. ఇంకా వాళ్ళు ఏదో మేము మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినట్టుగా వాళ్ళకి నవ్వడం. మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో ఏమన్నా ఆలోచన ఉండాలి కానీ ఏం ఆడుతున్నాయినా చేసే పనికైనా కొంచెం అర్థం ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఏమైంది ఇందిరమ్మ ఇల్లు ఎవరు కట్టుకుంటారండి? పేదవాడు ఇల్లు కట్టుకుంటాడు, పేదవాడు అప్లికేషన్ పెట్టుకుంటాడు. సరే ఎంతో అమౌంట్ 5 లక్షలు ఇస్తాను. ఫస్ట్ నువ్వు బేస్మెంట్ పోసుకుంటే నీకు ఇది బిల్లు వస్తుంటే వాళ్ళకి పైసలు లేకనే నీకు నేను పేదోండరా బాబు, నాకు చేత కాదని చెప్పేసి నేను నిరుపేదనని చెప్పేసి నీకు అప్లికేషన్ పెట్టుకున్నాక నువ్వు మనకి ఆడ ఏడా అప్పు చేయాలి కదా. దానికి అప్పు చేపిస్తావు. అయినా కానీ అదన్నా నెరవేరుతుందంటే ఎక్కడ లేదు. దానికి మార్పులు చేర్పులు అని చెప్పేసి దాన్ని ఒక ఇది చేసినాం. ఇప్పుడు మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఉంది. ఇది అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్రం నడవాలంటే రియల్ ఎస్టేట్ అనేది రంగం అనేది ఉండాలి. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగం అవుతుంది. దాని మీద కొన్ని వందల రకాల బిజినెస్ నడుస్తాయి. చిరు వ్యాపారస్తులు ఏదో బిజినెస్ పెట్టుకొని నడిపిస్తారు. దానికి మొత్తం చుట్టు పెట్టావు. దానికి కొత్త ఐడియా తెచ్చావు. ఐడియా తెచ్చేది మంచి ఉద్దేశమే కావచ్చు. దానికి ఒక క్లారిటీ ఇచ్చినా దానివల్ల ఇప్పుడు ఏముంది, ఒక రియల్ ఎస్టేట్ రంగం మొత్తం దెబ్బతిన్నట్టేనా. హైడ్రా అని చెప్పేసి ఆ పేదవాళ్ళ ఇల్లు కూడా కొట్టి మన వీడియోలు పెట్టి చూపిస్తున్నారు. మరి పెద్దవాళ్ళు చేసిన అన్నట్టుగా ఎక్కడైనా అవపడుతుంది. సరే మీ క్యాబినెట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది హైడ్రా పరిధిలో ఉన్నాయన అవి చేయలేదు. అక్కడ మీరు ఇది అయిపోయారు. ఏం చూసి మనం ఓట్లాడతారు గ్రామ పంచాయతీలు పోయి మనం ఏం అడదాం అనుకుంటారు? ఇప్పుడు మంత్రి పదవి దక్కని ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ మారుతున్నారు. మూడు దగ్గరికి వస్తే ఒక ఎగ్జాంపుల్ వస్తే రాజగోపాల్ రెడ్డి మీ కార్యక్రమంలో దేనికైనా పాల్గొంటున్నా సూటి మంటి లెక్క ఉన్నదంటే మాడుతుండు. అది వాస్తవం మాడుతుండు. అది ఒప్పుకోవాల్సిందే. అది ఆయన ఏ పార్టీ ఉన్నా ఏదన్నా కానీ అదొక గడుస్తూ మాడుతున్నా అనుకుందాం. ఉన్నదంటే మాడుతుండు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వచ్చేంత వరకు మీకు ఎక్కడ అవపడడు. కరీంనగర్లో జీవన్ రెడ్డి మీ మీద అరే ఇదేంద్ర బాబు, ఇదేం ప్రభుత్వం రా, మా పోట్ అంతా మా బాధ అంతా మాకు ఈ గవర్నమెంట్ మీదనే కానీ వేరే దగ్గర మా ముఖ్యమంత్రి స్థాయి అని చెప్తున్నాయన సామెతలు చెప్పుకుంటా. అట్లా చాలా మంది
ఆశావాదులు ఎమ్మెల్యే మేము మినిస్టర్ అవుతాము మాకు అన్ని అర్హతలు ఉన్నాయి అనుకున్న వ్యక్తులు లేకపోతారికే అని ఇష్టమైన అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి మీరు సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ జడ్పీటీ నిర్వహించలేకపోయారు. ఆ గ్రామాలకు జరిగిన నష్టాన్ని ఎవరు పూర్తి చేస్తారు? ఒక్క కార్యదర్శి కూడా పనిచేయలేకపోయింది సరిగా. ఏమంటే పనులు లేదని ఏదో చెప్తారు. అదే ఒక్క సర్పంచ్ ఎవరన్నా ఎంపీటీసో జడ్పీటీస్ ఉంటే సరే ఏదో తిరిగి డబ్బులు తెచ్చి దానికి ఏదో బాగు చేసిన ఏదో పని చేసినట్టుగా కొంచెం అది మనకు లైవ్లో అవపడితే కొంచెం కొంచెం నాకు ఒక గ్రామం ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు ఏ గ్రామాలు అసలు ఎక్కడ ఉన్న ఇది అక్కడ ఉంది. ఇప్పుడు చేయవలసిన పని చాలా ఉన్నాయి ప్రతి ఒక్క గ్రామానికి. ఎందుకంటే 2 సంవత్సరాలు మీరు వెనకబడిపోయారు, ఏం చేయలేకపోయారు. ఆ? మీరేమనంటే మీ మీ మీటింగ్లలో స్టేజ్ లేకపోతే రాష్ట్రంలో పని లేదు, మనకు అప్పు ఇస్తలేడు, మన అప్పు పుడుతున్నాడు. గిదా అండి మీరు చెప్పేది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలోడు గిదా చెప్పేది? మన రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుంది, ఒకటి ఇదే ఏదో ఏదో కొత్త కొత్త కంపెనీలు ఏమైనా వస్తున్నాయి, ఇట్లా డెవలప్ అవుతుంది, మనం ఇలా డెవలప్ చేస్తున్నాం దీన్ని ఇదని చెప్పేసి మంచిగా నువ్వు మాట్లాడితే నీకు ఏమైనా పెట్టుబడిదారులు ఉంటుంది. మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు. మన దగ్గర ఖజానా లేదు, మేము ఏదో అనుకున్నాం, మేము ఏదో చేసినాం అని చాలా మంది మాట్లాడుతారు. మినిస్టర్ కూడా మాట్లాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడాడు అట్నే. మన బట్టి విక్రమార్క దేవుడు ఇన్ని రోజులు మేము ఏదో ఏదో కానీ ఇప్పుడు ఒక పెద్ద మంచి ప్రణాళిక వేస్తున్నాం అంటాడు. అంటే ఈ ఇన్ని రోజులు పోయేదాకా ఇన్ని రోజులు అంటే మీరు 2 సంవత్సరాలు పరిపాలన లేరా? దీన్ని ఏమనుకుంటారు 2 సంవత్సరాలు? ఓహో మీ సంపాదన కోసం 10 ఏళ్ళు మీరు ఖాళీ కూడా కదా 2 సంవత్సరాలు ఆగిరా అనుకుంటారు. గదేనండి అసలు ఒక మినిస్టర్లు ఏం మాడతారు, ఒక ఎమ్మెల్యేలు ఏం మాడతారు. అసలు ఇక మనకు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నదా లేదా అనేది కూడా లేదు. ఏదో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ పోయినా హామీలు? ఇప్పుడు నీకు ఊరాలో పోతే నీకు సర్పంచ్ చేసే అభ్యర్థులని అడుగుతారు కదా, వృద్ధులకు పింఛన్ ఇస్తా అని చెప్పావు, 2000 కాదు 6000 4000 చేస్తున్నావు. మహిళకు 2500 అని ఇస్తాను నెల నెల ఇటక అటక అటక మీకు జీతం అనేవి పడతాయని అది చెప్పారు. వికలాంగులకు పింఛన్ పెంచుతామని చెప్పారు. కళ్యాణ లక్ష్మికి మేము ఇంత బంగారం ఇస్తాం అని చెప్పి వాళ్ళకన్నా ఎక్కువనే ఇస్తామని చెప్పి సరే చెప్పడం బాగానే ఉంది, మరి చేయాలి కదా. చేసినప్పుడే కదా మిమ్మల్ని నమ్మేది. ఇప్పుడు కొత్తగా ఏమన్నా మీరు స్టార్ట్ చేసింది ఏమన్నా ఉందా తెలంగాణలో? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయన అప్పు పుడుతున్న మాట ఎంత ఇది? బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం 42% రిజర్వేషన్ చేసి అంటివి మనం వాళ్ళ కదా ఏదో వాళ్ళకి మోసం చేస్తాం. ఇంత మామూలు ఎవరో అవగాహన లేని వ్యక్తి మాట్లాడిందంటే సరే ఓకే అది కావచ్చు అనుకుంటాం. సరే పదవిలో రావడం కోసం అబద్ధాలు ఆడతారు అనుకో, కొన్ని సాధ్యమయ్యేటట్టు ఆడాలి అబద్ధాలు ఆడితే. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ప్రకటించరు, కొన్ని మీరు ప్రకటించే కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, కొన్ని పాతవి పెట్టరు. అంటే ఊరలో పోయి మళ్ళీ బీసీ వాళ్ళు కొట్టుకుంటాడు కదా, వాళ్ళ నాయకులు ఇప్పుడు అడగరా? ప్రజలు అడగరా? వాళ్ళని అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్ళు ఏం హామీలు ఇచ్చుకుంటే ఏం చేస్తామని చెప్పొచ్చి ఇప్పుడు ప్రజలకు పోతారు మీరు సర్పంచ్ ఎలక్షన్లకు మేము ఎంగేజ్ చేస్తున్నాం అని. కాంగ్రెస్ కార్యకర్త దగ్గరికి పోటీ, ఎందుకంటే వేరే వాడు అంటే ఏదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారంటే అదొక తిరిగి ఉండొచ్చు, వాడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు విమర్శలు చేయడానికే ఉంటారు కాబట్టి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఎన్ని పీక్లాట్లు ఎన్ని కొట్లాట్లు జరుగుతాయో చూద్దాం. ఈ సర్పంచ్ ఎలక్షన్ గెలుస్తామనే నమ్మకం గ్రామాలలో లేదు. సరే ఏందో బయట నుంచి మీకు ఫోర్స్ వస్తుంది, కోర్టు మిమ్మల్ని మందలిస్తుంది, ఎలక్షన్ బోర్డు మిమ్మల్ని మందలిస్తుంది కాబట్టి ఇక తప్పదర పరిస్థితి. ఇక అయితే మీకు కావాలంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఎవరు సమాధానం చెప్పలేక మీరు నోటిఫికేషన్ ఇచ్చేసారు. ప్రజలనే మీరు గమనించండి. ఇప్పుడు వచ్చి మరి ఏ కొత్త హామీలు ఇస్తారా, ఈ గ్రామాలకు వచ్చి ఏమని మీటింగ్లు పెట్టి మాడతారో చూద్దాం. అసలు ఏ ప్రభుత్వం రా నాయన ఇది, ఇప్పుడు అసలు ఏంది ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పేసి పార్టీని నమ్ముకున్న నాయకులే మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉంటారు కదా ప్రతి ఒక్క విషయాన్ని. అంత ప్రజలు అంత ఆశామాషిగా ఉండటం లేదు కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. అందుకని సో అక్కడ వచ్చే వార్తలను చూసి వాళ్ళని చూసే చాలా మంది కూడా ఈ పోటీ చేస్తే మనం గెలుస్తామా, సరే ఒకవేళ పోటీ చేస్తున్నాం మనకు అవకాశం ఇచ్చిపోతున్నాం ఏమని చెప్పి మనం ఓట్లు అడగాలి ప్రజల్ని. ఊళ్ళలో ముసలి దగ్గర పోతే వాళ్ళకి పింఛన్లు లేవా, ఏమైనా యువతులు అమ్మాయి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి 2500 ఇస్తానని చెప్తే అది లేపాయా, ఏదో నిరుద్యోగ భృతి అని చెప్తే అది చెప్తే అది లేపాయా, వికలాంగులకు పింఛన్ వేస్తాను అది లేపాయా. ఎవరి దగ్గర పోయి ఏమని చెప్పి ఓట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు వేస్తుంది ఈ మొన్న మీరు జూబ్లీస్ లేదా గెలవగానే ఇక అయిపోయింది, మేము ఇక మంచి
మా పరిపాలన ప్రజలు మెచ్చుకోరు. కానీ అక్కడ ఎంత ఇదిగా జరిగిందో, ఎంత మభ్య పెట్టారు, ఎన్ని విధాలుగా ఎన్ని ఈ గేములు వాడాలో అన్ని రాజకీయంగా అన్ని గేమ్లు ఆడి గెలిచారు. అది మీరు గెలుపు అనుకుంటారు. ఎంత రిక్కింగ్ జరిగిందో ఏం జరిగిందో అనేది ప్రజలు గమనించారు కదా. ప్రతి ఒక్కరు లైవ్ లో చూపించారు చాలా మంది. అసలు ఇప్పుడు మీరు చీరలు వస్తువులు దేనికని చెప్పాలి. అసలు మీ చీరలు ఇప్పుడు ఈ చీరలు పంచడం స్టార్ట్ చేసి సర్పంచ్లో పోతున్నట్టు నవ్వుకుంటారండి. ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. డైరెక్ట్ ఏదో ఓటు ఏమని చెప్పేసి అన్నట్టు. కానీ మళ్ళీ అదైనా కూడా కోరు వాళ్ళు ఏదో మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే అంట ఆ చీరలు కూడా. అవి కూడా అప్పుడు ఏమో ఇంత ముందుకేమో రేషన్ షాప్ దగ్గర డీలర్కి ఇచ్చేసి ప్రతి ఒక్క మహిళకు ఆధార్ కార్డు చూపిస్తే ఇచ్చేది. ఇప్పుడు ఇది కాదు, ఓన్లీ మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు అన్నాడు. మనం ఎవరిని పడితే వాళ్ళని సమర్థించుకుంటూ పోతుంటే ఎవరైతే వాళ్ళు ఇట్లా ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఏమైనా ఎలక్షన్ అప్పుడు నేను డబ్బులు వస్తే సైలెంట్ అయిపోతున్నారు బాబు అని అన్న కోణంలో ఒక డబ్బులకే మనం పరిమితం అవ్వడం చూస్తున్నారు. అది కాదు, డబ్బులు ఉంటే తీసుకోండి. వాడేమో సొంత కష్టంతో ఇచ్చిన డబ్బులు ఏం కావాలి. అదొక బిజినెస్ అయిపోయింది. ఇలా 10 రూపాయలు పెడితే 10 రూపాయలు సంపాదించుకునే కోణం వస్తున్నాయి. వాళ్ళకి కొంచెం ఇది పెట్టండి. గ్రామాల మీద అవగాహన ఉండి గ్రామ అభివృద్ధి కోసమే పనిచేస్తాడు వీడు అనేదాన్ని చూడండి. కానీ ఏదో నా పార్టీ కార్యకర్త, నా పార్టీ వ్యక్తి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి నిలబెడతాం, వీడు డబ్బులు ఎన్ని ఖర్చు పెడతాడో చూద్దాము అని చెప్పేసి మీరు ఇక ఇక ఆ కోణంలో పోతే మనం ఎప్పటికి ఒక ముద్ర పడుతుంది. తీసుకోండి, పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి అనుకుంటారు. ఇది ఒక టాక్ వస్తుంది. అధికార పార్టీకే ఓట్లు వేస్తే మన గ్రామం అభివృద్ధి అవుతుంది అంటారు. కానీ డెవలప్మెంట్ అనేది ఏ పార్టీతో కాదు. సర్పంచ్ అంటే సర్పంచ్కి వచ్చే నిధులు సర్పంచ్కి వస్తాయి. కానీ అది ఆ నిధులు తేగలిగే కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ ఉండాలి. ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడి మాకు వచ్చే నిధులు ఎక్కడ పోయినాయి, ఏమైనా అని చెప్పి అడుగుతుంటారు. కానీ ఎందుకంటే అవగాహన లేని వ్యక్తి పెట్టుకుని వెళ్తుంటే వాడు పంపించినప్పుడు తీసుకుందాం అంటున్నారు. కాబట్టి అదొకటి. కానీ ఎన్నుకుంటాం మనం ఏ నాయకులు అయితే ఎన్నుకుంటామో ఎవరైతే ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది ఊర్లల్లో ఒక 20-30% ఉన్నారు. ఒక 70% బయట రాష్ట్రాలలో కావచ్చు, దేశాల వరకు బతుకదేరు కోసం పోతుంది. ఎందుకంటే వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళు చదువుకునే విధానం. కాబట్టి వాళ్ళందరూ గమనిస్తారు కదా, వాళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక చదువుకునే వ్యక్తి ఉన్నాడు. మీ పిల్లలు ఏది చెప్తే అది వినండి. వాళ్ళకు సమాజం మీద అవగాహన ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక మనకు పనిచేస్తుంది కరెక్ట్ అని మీ పిల్లలు వేస్తే బరాబర్ వేయండి ఓట్లు. ఎందుకంటే మనం ప్రభుత్వాలని ఎందుకు మారుస్తున్నాం అంటే కొన్ని మార్పులు జరుగుతాయి. ఎప్పుడు ఒకరే ఉంటే బాగుండదు, మార్పులు జరుగుతూనే డెవలప్ అయింది అంటాం. ఒకరే మనం మార్చారు. మనం మార్చిన తర్వాత ఏమైనా మార్పు కనబడుతుందంటే చూసినావు కదా ఎన్ని మార్చారు, అంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు. ఓ మార్పు అంటే ఇది ఇదే వీళ్ళనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, కుంగిపోయింది అని కొన్ని నాలుగు గడిపారు. సరే, గత ప్రభుత్వం చేతగాలనుకో, మరి నీకు అధికారం ఇచ్చా నువ్వే చేయాలి. దాన్ని రిపేర్ చేసి అది చేసి ప్రజలారా గత ప్రభుత్వం ఇది ఆగం చేసింది, దీన్ని మేము బాగుపడుతున్నామని చెప్తే వీళ్ళు ఉండవలసిన వాళ్ళే, వీళ్ళు మనకు అక్కడ వస్తారండి. పోయిందో కుంగిపోయిందో ఈ మాటలే. ఏమంటే ఆయన జైలు పోతాడు, ఈయన జైలు పోతాడు, ఈ జైలు పోడు, ఈయన ఆయనకు అధికారం వచ్చినప్పుడు ఈయన జైలు పంపడాడు, ఈయనకి అధికారం వచ్చినప్పుడు ఆయన జైలు ఈ మీ జైలు ముచ్చట్లు ఉంటాయి. ఇక ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాడుతున్నారు. అసలు ప్రజలు వీరలేని లాంగ్వేజ్ మాడుతున్నారు మీరు హోదాలు మించి. అంటే ప్రతిపక్షం కావచ్చు, అది మీరు రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులే. మీరు ఫస్ట్ మీ భాషను మార్చుకోండి, మీ హోదాని మరిచి మాట్లాడకండి. ఎందుకంటే మీకు మీ మీద ఉన్న ఆ కాస్త గౌరవం కూడా పోతుంది. చూద్దాం, మేము కూడా మా ప్రతి ఒక్కరు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ రాగానే, ఎందుకంటే మీడియా మొత్తం ఊర్లలో పడుతుంది, ప్రతి ఒక్క వాయిస్ ఎవరు తీసుకుంటుంది, ప్రతి ఒక్క దగ్గర తీసుకుంటుంది. మరి దాన్ని బట్టి వస్తుంది. కానీ నువ్వు ఊర్లలోని కొనడం కానీ, ఊర్లలో మార్చడం కానీ, వాళ్ళ మైండ్ సెట్ మార్చడం కానీ మించాలి. ఊర్లో ఉండే వాళ్ళ నాలెడ్జ్ గొప్పది. ఊర్లో ఎవరు కదా కేంద్ర ఎప్పుడు ఆశామాషిగా అనుకున్నారా, గతం పోయి పప్పులో కాలేసినాడు. ఇంకా మేము ఏసీలలో ఉన్నాం, అంతున్నాం, ఏది మాట్లాడి నడుస్తుందంటే కాదు. ఊర్లలో అంత ఈజీగా నమ్మే వ్యక్తులేం కాదు. రేపు ఎవరికైనా ఎవరు తప్పు చేసినా వాళ్ళు కరెక్ట్గా
వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అది కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశమైన అది మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం కదా మనకు ప్రజలకు. ఎందుకంటే 2 సంవత్సరాలు మన గ్రామాలు ఎంత ఇదైపోయినాయో, ఎంత అవస్థలు తీసినాయో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క పని కావాలన్నా కానీ, ఎందుకంటే ఎప్పుడైనా ఒక సర్పంచ్ మీద ఆధారపడి ఉన్న గ్రామాలు కాబట్టి, తర్వాత ఆ సర్పంచ్ అనేది లేనప్పుడు ఎవరు చేస్తారు పనులు, ఎవరికి ఏం చెప్పాలి ప్రాబ్లం అంటే సెక్రటరీ చెప్తేనేమో చేతులు ఎత్తేస్తాడు, నాకేం తెలియదు పైసలు. ఎందుకంటే ఆయనకు వచ్చింది పని చేసి ఒక గిరిగిరి అని చెప్పి సంతకం పెడతాడే కానీ ఎక్కడ మన నిధులు ఉంటాయి, ఏం చేస్తాం, ఎక్కడికైనా తేవాలి ఏందనేది ఎవరి నెట్ అడగాలి అని తెలియదు. ఏం చేస్తాడు, ఆయనకి ఏ కర్మ, వస్తాడు సీట్ కాడికి వస్తాడు, సీట్ కాడికి వచ్చినాయి పంచుతుంటాడు, చేస్తుంటాడు. అట్టనే దాన్ని ఇన్ని రోజులు. కాబట్టి ప్రజలు కొట్లాటలు గొడవలకు పోకుండా ఆచితూచి ఆలోచించి ఒక మంచి క్యాండిడేట్ నిండుకుని గ్రామాన్ని డెవలప్ చేసుకునే దూరంలో పోతే కనుక మనం బాగుంటాం, మనం బాగుంటాం. ఎందుకంటే గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే మన దేశం బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా మన దేశం బాగుండాలి. దేశం బాగుంటే గ్రామం అభివృద్ధి చెందాలి. ఢిల్లీలో ఉన్న నాయకుడైనా, రాష్ట్రంలో ఉన్న నాయకుడైనా గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ఓటుతోనే అంత గద్దెనెక్కి ఆడ కూర్చుంటాడు. ఏమో పైన ఉన్నాడు ఒక సపరేట్ ఓట్లు, కింద ఉన్నాడు కాదు. గ్రామ పంచాయతీలో ఉన్న ఓటు అంటే ఓటుకి అంత పవర్ ఉంది. కాబట్టి మన గ్రామాలని మన ఊరిని మనం డెవలప్ చేసుకుంటూ ఆలోచిస్తే చాలు. పక్క ఊరు ఏదైనా కాదు, నీ ఊరు ఎలా ఉంది, నీ ఊరు పరిస్థితి ఏంది, నువ్వు వేసే ఓటు నీ సర్పంచ్ పని చేస్తాడా చేయడా, నా ఓటు వృధా కాకూడదు, నేను కరెక్ట్ నాయకుని ఎన్నుకున్నా అని గల్ల ఎగిరేసి చెప్పుకునే స్థాయికి మీరు ఉండాలి. అంతేగాని ఏదో ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అని చెప్పేసి మనం ఓట్లు తెచ్చుకుని పోతే ఎప్పటికీ ఒకరు చెప్పిందని ఉంటాం, ఒకరి కిందనే మనం బతకవలసి వస్తుంది. మంచి నిర్ణయం తీసుకొని సరే లేటుగానే కానీ సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. ఇక మీరు ఒక మంచి నాయకుని, మంచి అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి.